2004 ఫిబ్రవరి 18న మల్లీశ్వర సినిమా రిలీజ్ అయింది. అంటే సరిగ్గా 20 ఏళ్లు పూర్తయిందన్నమాట. అయితే ఏంటట అని చాలా మంది అనుకోవచ్చు. కానీ మల్లీశ్వర సినిమాను నిజంగా ఎంజాయ్ చేసిన వాళ్ళు మాత్రం ఈ మాట అనలేరు. ఎందుకంటే ఇప్పటికీ బోర్ కొట్టినప్పుడు సరదాగా ఈ సినిమా పెట్టుకొని నవ్వుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతగా ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అసలు ఈ సినిమా తర్వాత ఎంతమంది పెళ్లి కాని ప్రసాద్లు త్వరగా పెళ్లి చేసుకున్నారో తెలుసా? అసలు ఈ సినిమాలో వెంకటేష్ చేసిన కామెడీకి ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుకుంటూనే ఉన్నాం. బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నా, అంత జీతం వస్తున్నా పెళ్లికి పిల్లని ఎవడు ఇవ్వడం లేదట్రా అంటూ వెంకి ఏడ్చే ఏడుపు, ఆఫీస్ లో అందరూ వెంకిపై వేసిన పంచులు చూసి విని ఎంతగా ఎంజాయ్ చేశారో ఆడియన్స్. ఇక ఈ సినిమాలో మల్లీశ్వరిగా కత్రినా కైఫ్ చూపించిన అందం, చేసిన నటన అందరినీ ఫిదా చేసింది. ప్రిన్సెస్ అయిన మల్లీశ్వరిని పని మనిషి అనుకుని వెంకి మాట్లాడిన తీరు, తీరా తన సంగతి తెలిసి తన కోసం ఖర్చు పెట్టిన బడ్జెట్ మొత్తం ఇవ్వాలని అడిగేసీను, ఇలా ప్రతిదీ ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో కనిపించేది కాసేపే అయినా సునీల్ చేసిన కామెడీ కూడా తక్కువేం కాదు. ముఖ్యంగా ఆ గడ్డివాము దగ్గర దయ్యం కథ చెప్పే సన్నివేశం అయితే వేరే లెవెల్. ఇక క్లైమాక్స్ లో ఈ కోటలో యువరాణిగా ఉండే కంటే అతని మనసులో మహారాణిగా ఉండడమే నాకు ఇష్టం అంటూ కత్రినా చెప్పిన డైలాగ్ కి థియేటర్లు మార్మోగిపోయాయి. ఈ రేంజ్ లో ఆడియన్స్ ను నవ్వించిన ఈ సినిమాకి అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యాయంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం టీవీలో ఈ సినిమా వచ్చిన ప్రతిసారి కళ్ళప్పగించి చూసేవాళ్ళం. రేపు మన పిల్లలు కూడా ఈ సినిమాను ఎంత ఎంజాయ్ చేస్తూ చూస్తారు అనడంలో కూడా సందేహం లేదు. అంత గొప్పగా ఈ సినిమాకి డైలాగ్, స్టోరీ అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పటికీ త్రివిక్రమ్ రాసిన గొప్ప సినిమాల్లో మల్లీశ్వర్ కూడా ఒకటి. ఇక ఈ సినిమాకి కోటి ఇచ్చిన సంగీతం కూడా ఎంతో మధురంగా ఉంటుంది. మొత్తానికి మల్లేశ్వరికి 20 ఏళ్లు పూర్తవడంతో సినిమా మొత్తాన్ని 2 నిమిషాల్లో అలా చూపిస్తూ ఓ బ్యూటిఫుల్ వీడియోని వెంకీ మామ షేర్ చేశారు.